ఇవాళ బిజీగా గడపనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:30 ట్యాంక్ బండ్ కు సీఎం రేవంత్ చేరుకోనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి 10:30 ప్రజావాణి గిగ్ వర్కర్స్ బిల్లుపై సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2:30 ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ను మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. ఇవాళ బిజీగా గడపనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9:30 ట్యాంక్ బండ్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్నారు. అలాగే 10:30 ప్రజావాణి గిగ్ వర్కర్స్ బిల్లుపై సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2:30 ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ను మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తాజా షెడ్యూల్ ఏంటి? మనం చూస్తున్నాం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా షెడ్యూల్ ఉంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి భూభారతి పోర్టల్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ఉంది. ఇవాళ ఉదయం 9:30 నుంచి కూడా అయితే అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత సెక్రటేరియట్ కు వస్తారు. సెక్రటేరియట్ లో ప్రజావాణి కార్యక్రమం తో పాటు మిగతా అంశాలపైన కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అదే అంశంతో పాటు ప్రధానంగా మనం చూసాం నిన్నంతా కూడా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇవాళ కూడా మరొకసారి భేటీ అయ్యి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయంలో అయితే బిల్లుకు సంబంధించి ఇవాళ కీలకమైన సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి జీవో కాపీని మొదటగా కేబినెట్ సబ్ కమిటీ అందిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీహెచ్ఆర్డీలో కలెక్టర్లతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీటికి కావచ్చు ఇతర సమస్యలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలపైన కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లతో ఎన్సీహెచ్ఆర్డీలో సమావేశం అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో తెలంగాణ భూభారతి పోర్టల్ ఆవిష్కరిస్తారు. మనం చూస్తున్నాం భూభారతి పోర్టల్ సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలకు సంబంధించి లక్షల మంది రైతులకు సంబంధించి ప్రధాన సమస్యగా ఉంది. సో ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం దిశగా ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఈ పోస్టులకు సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే తెలుగు 3 భాషలకు సంబంధించి సులభతరంగా భూ పోర్టల్ సంబంధించిన అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. దాదాపు నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్చాట్ తో మాట్లాడుతూ మనం చూడడం జరిగింది. 6.5 లక్షల ఎకరాలకు సంబంధించి సాదా బైనామా పత్రాలను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. వేలాది ఎకరాలకు సంబంధించి భూమి అన్యాక్రాంతమైంది. సో అన్నిటి అంశాలకు సంబంధించి భూభారతి పరిష్కారం చూపబోతుందని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే భూభారతి ఇవాళ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం భూభారతిని పోర్టల్ ఆవిష్కరిస్తుంది. మొత్తం 506 మండలాల్లో ప్రత్యేకంగా మండలాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించి లక్షలాది మంది రైతులకు చూపించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. భూభారతి పోర్టల్లో ముఖ్యంగా 3 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ తో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, తిరుమలగిరితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కీసర మండలాన్ని పైలట్ మండలాన్ని తీసుకున్నారు. ఈ 3 మండలాల్లో ఇవాళ నుంచి భూభారతి పోర్టల్ సంబంధించినటువంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. దాని అనుగుణంగా పూర్తి స్థాయిలో అయితే ఫిర్యాదులు కావచ్చు పరిష్కారాలకు సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత జూన్ 2 నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో మొత్తంగా చూసినట్టు 9:30 సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా అనేక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ప్రధానంగా భూభారతి పోర్టల్ తో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తొలి కాపీని కూడా సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ కేబినెట్ సబ్ కమిటీ అందజేస్తుంది. అశోక్, భూభారతి చట్టం ఎలా ఉండబోతుంది? రైతుల సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుందా? మనం చూస్తున్నాం గత బీఆర్ఎస్ పార్టీ ధరణి అని తీసుకొచ్చింది. ధరణికి సంబంధించి సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి అన్యాక్రాంతంగా భూములు మారాయి. వీఆర్ఓ వ్యవస్థను తీసివేశారు. గ్రామ పాలనాధికారులు లేరు. సో అన్నిటికి సంబంధించి లక్షల మంది రైతులకు సంబంధించి ప్రధాన సమస్యగా
భూముల సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూభారతి పోర్టల్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ భూభారతి పోర్టల్లో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రైజింగ్ తెలంగాణ అంశాలతో పాటు ప్రధానంగా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో సులభంగా స్థానికంగా పోర్టల్ రూపొందించారు. ఈ పోర్టల్ అందరికీ ఏకకాలంలో 1 కోటి మంది సర్వర్ను ఉపయోగించుకునే విధంగా కూడా భూభారతి పోర్టల్ ఉపయోగించారు. సో భూభారతి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనాలకు మార్పేరుగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో లక్షలాది ఎకరాలకు సంబంధించిన సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సో భూభారతి ద్వారా ఖచ్చితంగా పరిష్కారం అవుతున్న నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రతిష్టాత్మకమైన భూభారతి పోర్టల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అలాగే అశోక్, మధ్యాహ్నం 2:30 ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అక్కడ దేని గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ఇవాళ చూసినట్లయితే భూభారతికి సంబంధించినటువంటి పోర్టల్ సాయంత్రం ఆవిష్కరించేటువంటి ప్రయత్నంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఎన్సీహెచ్ఆర్డీలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో భూభారతి పోర్టల్ తో పాటు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏప్రిల్, మే నెల కనుక త్రాగునీటి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అలాగే ధాన్యం కొనుగోలు సమస్యలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ నుంచి ఒక రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సలహాలు, సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు. సో దీనిపైన కూడా ముఖ్యమైన సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత శిల్పకళా వేదికకు వెళ్లి ఏదైతే భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. సో మొత్తంగా చూసినట్లయితే ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ జయంతి రోజున ఏకకాలంలోనే ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి తొలి కాపీని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఏదైతే విద్య ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఇవాళ ప్రభుత్వం జీవోను విడుదల చేస్తుందో ఆ జీవో తొలి కాపీని కేబినెట్ సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తారు. అలాగే భూభారతి పోర్టల్ కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా సాయంత్రం ఆవిష్కరిస్తారు. సో ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 2 అంశాలతో పాటు కాకుండా మధ్యలో ఏదైతే మధ్యాహ్నం తర్వాత కలెక్టర్లతో సమావేశం నిర్వహించి అటు భూభారతి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం కావచ్చు, ఇతర సమస్యలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూలంకషంగా కలెక్టర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి భూభారతి పోర్టల్ అయితే ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడికొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అలాగే 134వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తాడికొండ మండలం పొన్నేకాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. విదేశీ విద్య అభ్యసించిన వారితో వర్చువల్ గా మాట్లాడనున్నారు. ఆ తర్వాత P4 కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. కార్యక్రమాన్ని ముగిసిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. లోకల్ అంశాలపై చర్చించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడికొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ ద్వారా అందిస్తారు. నరసింహ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం పొన్నికల్ గ్రామంలో పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన ఈ రోజు పొన్నికల్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించనున్నారు. అంతేకాకుండా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఓవర్సీస్ అని చెప్పేసి గతంలో 2014-19 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్టీలకి ఎవరికైతే ఉన్నాయో విదేశీ విద్య కార్యక్రమం చేపట్టారు. ఆ విదేశీ
విద్య కార్యక్రమంతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారితో వర్చువల్ గా కూడా ఆయన మాట్లాడనున్నారు. ఆ తర్వాత ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే ఎవరైతే ఉన్నారో ఈ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన టీడీపీ నేతలతో కానీ కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు. సంక్షేమ పథకాలు కానీ నియోజకవర్గం అభివృద్ధి కానీ వాళ్ళ అంశాలపై కూడా ఆయన చర్చించినట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మొత్తం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా భారీ బహిరంగ సభ కూడా జరగడం నేపథ్యంలోనే ఈ బహిరంగ సభకు వస్తున్నటువంటి వారిని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించున్నారు. అంతేకాకుండా కూడా సీఎం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏమేం కార్యక్రమాలు చేశారు, ఎస్సీల కోసం ప్రత్యేకంగా ఏమేమి పెట్టారు, అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడం కానీ వీటన్నింటిని కూడా ఇక్కడ బహిరంగ సభ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ నరసింహ. అమరావతి రాజధాని ప్రాంత విస్తరణ పనులు ప్రభుత్వం వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఓవైపు రాజధాని అభివృద్ధి, మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డు, నగరం లోపల ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం 30,000 ఎకరాల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 30,000 ఎకరాల సేకరణకు సర్కార్ రెడీ అవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. మీనాక్షి, అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శరవేగంగా పూర్తయ్యే తరుణంలో మరీ కొంత భూములు సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఐఆర్ఆర్కు ఓఆర్ఆర్కు అనుసంధానంగా మరో 30,000 ఎకరాల భూమి సేకరించాలనే ఆ యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఏ గ్రామాల్లో భూసేకరణ జరిగితే రాష్ట్ర రాజధాని అమరావతికి సరిపోతుంది, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాజధాని అమరావతి పనులు వేగవంతం చేస్తున్న తరుణంలో మరికొన్ని అవసరాలను తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే మరో 30,000 ఎకరాల భూసేకరణకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులతో పలుమార్లు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే మరో 20 గ్రామాల్లో ఈ 30,000 ఎకరాలను సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అధికారులు ఏ గ్రామాల్లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్కు అనుసంధానంగా 30,000 ఎకరాలు సేకరిస్తే ఏ గ్రామాల్లో ఇంచి సేకరించాలనే కోణంలో కూడా ఇప్పటికే భూ సర్వే నిర్వహించారు. భవిష్యత్ ఒక పక్క రాజధాని నిర్మాణం చేపట్టే క్రమంలో భవిష్యత్తులో రాజధాని అభివృద్ధి పూర్తి స్థాయిలో పెరిగేటప్పటికి భూ అవసరాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ అవసరాలు లేదంటే కార్పొరేట్ అవసరాలకు సంబంధించిన భూ వెసులుబాటు ఉండదు కాబట్టి భూమి ఆ వెసులుబాటును ముందుగానే సేకరించాలి. ఖచ్చితంగా రాజధానిలో ఎక్కడ ఏ అవసరాలకు భూమి లేదు అనే పేరు లేకుండా ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పటికే 30,000 ఎకరాల్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యే దిశగా ఇప్పటికే టెండర్లు పూర్తయినాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్లో పునఃప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అయితే ఎప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రారంభం చేస్తారు ఈ పనులన్నిటికీ అనే అంశంతో పాటు ఖచ్చితంగా రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగే క్రమంలో ఖచ్చితంగా మరికొంత భూమి కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఖచ్చితంగా అమరావతి సమీకరణలో ఏదైతే భూసేకరణ చేసే అంశంలో కూడా ఓఆర్ఆర్కు ఐఆర్ఆర్కు అనుసంధంగా ఉండే భూమినే సేకరించాలనే కోణంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఏ గ్రామాల్లో ఏమేమి ఉన్నాయి అనేసి క్షుణ్ణంగా ఎక్కడ గ్రామస్తులకి ఇబ్బంది లేకుండా ఎక్కడ కోర్టు వివాదాలు లేకుండా
పూర్తిగా సమీకరణ చేసే విధంలో ఏదైతే భూ సమీకరణ చేయాలనుకుంటుందో ఈ 30,000 ఎకరాలు కూడా ప్రజల మద్దతుతో ప్రజల ఆకాంక్షతో ఎక్కడ రాజధాని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే గ్రామాల నుంచి మాత్రమే ఈ భూసేకరణ జరిగే ఎక్కడ వివాదాలు అదేవిధంగా కోర్టు కేసులు లేకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకునే విధంగా శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా ఈ భూసేకరణ కూడా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మీనాక్షి, రాజేష్, ఓవైపు రాజధాని అభివృద్ధి మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా మీనాక్షి, ఒక పక్క రాజధాని అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా నేటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి శాఖతో సమీక్షలు చేస్తూనే మరి అమరావతి రాజధాని నిర్మాణంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్న సమస్యలు సిఆర్డీ పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రతిరోజు ఏదో ఒక శాఖ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించిన శాఖలో ఏదో ఒక శాఖతో సమీక్ష చేయటం ముందుకు వెళ్లే దిశగా చర్యలు తీసుకోవాలి సూచించడం అదేవిధంగా అధికారులు ఇచ్చిన సలహాలు ఏదైతే ఇప్పటివరకు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను తీసివేసి కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కడైతే ఉన్నాయో వీటన్నిటిని అధికారులతో సమీక్షించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు చేసుకుని వెళ్లే పనులు వేగంగా చురుకుగా అధికారులతో పాటు ప్రభుత్వం కూడా సహకరించడం ప్రభుత్వ నిర్ణయాలు కూడా పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూసుకోవటం ఎక్కడ అధికారులకు కావచ్చు ప్రభుత్వాలకు కావచ్చు ఎక్కడ ఎవరికి కూడా చిన్న గ్యాపులు లేకుండా అధికారులు చెప్పిన సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం దీంతో పాటు ముందుకు వెళ్లే పనుల క్రమంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షలు చేయటం వాళ్ళ అధికారులు ఏదైతే సూచించారో దాని మేరకే నిర్ణయాలు తీసుకొని ఆ క్రమంలోనే అభివృద్ధి రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరిగే క్రమంలో మరికొంత భూమి ముందుగానే సేకరించి పెడితే భవిష్యత్ అవసరాలకు రాజధాని నిర్మాణంలో ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భవిష్యత్ కట్టడాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందనే అధికారులు ఇచ్చిన సూచన మేరకే మరో 30,000 ఎకరాలను రాజధాని నిర్మాణ పనులకు రాజధానికి అనుసంధానంగా భూమిని సేకరించాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే IRR, ORRకి అనుసంధానంగా ఈ భూములను సేకరించాలి. 20 గ్రామాల్లో 30,000 ఎకరాలు సేకరించాలి. ఈ సేకరించే భూముల్లో కూడా ఎక్కడా కూడా వివాదాలు లేకుండా స్వచ్ఛందంగా రాజధాని అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా అయ్యే గ్రామాల నుంచి మాత్రమే ఈ భూములు సేకరించే క్రమం విధంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడా కూడా గతంలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో రాజధాని అభివృద్ధికి సంబంధించి భూములు సేకరించే క్రమంలో కోర్టు వివాదాలు ఉన్నాయి. అటువంటిగా లేకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చే ప్రాంతాలను మాత్రమే చూసుకుంటున్నారు. మరో 30,000 ఎకరాలు సేకరించే పనిలో అమరావతి నిర్మాణానికి సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.